And right now I'm getting ready. Get ready with me. ఫోక్స్ రష్మిక విజయ్ దేవరకొండని పెళ్లి చేసుకోవడానికి 150 కోట్ల కట్నం ఇస్తుందా అంటే అవుననే వార్తలు టాలీవుడ్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే టాలీవుడ్ జంట రష్మిక మందాన విజయ్ దేవరకొండ ఫిబ్రవరి 26న పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు అన్ని చోట్ల హల్చల్ అవుతున్నా ఇంతవరకు వారిద్దరూ ఈ న్యూస్ ని అఫీషియల్ గా ప్రకటించలేదు గాని ఈ జంట పెళ్లి పత్రిక అంటూ ఒక ఇన్విటేషన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో రాజస్థాన్ లోని ఉదయపూర్ లో పెళ్లి ఏర్పాట్లు జరగగా తమ పెళ్లికి వచ్చే అతిథులకి ఈ జంట కొన్ని కఠినమైన షరతుల్ని పెట్టినట్లు తెలుస్తుంది. రష్మిక విజయ్ దేవరకొండ ఎక్కడ కనిపించినా మీడియా వారు పెళ్లి గురించి అడుగుతూనే ఉన్నా వారిద్దరు మాత్రం మీడియా ప్రశ్నల్ని ఎప్పటికప్పుడు దాటివేస్తూ వచ్చారు. ఇక ఈ క్రమంలోనే తమ పెళ్లిని సీక్రెట్ గా చేసుకోవాలని వీరిద్దరూ ప్లాన్ చేసి కుటుంబ సభ్యులు మరియు కొంతమంది స్నేహితులని మాత్రమే ఆహ్వానించడం జరిగింది. అంతేకాకుండా రష్మిక విజయ్ తమ పెళ్లికి వచ్చే వారికి కొన్ని షరతులని పెడుతూ తమ పెళ్లి మండపంలో ఫోన్లని తీసుకురాకూడదని, పెళ్లి ఫోటోలు వీడియోలు బయటికి లీక్ కాకుండా ఉండేందుకే ఈ నో ఫోన్ పాలసీని పెట్టినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా పెళ్లికి రిసెప్షన్ కి వచ్చే అతిథులు ఎలాంటి బహుమతులు తీసుకురావద్దని, మీ రాకే మాకు పెద్ద గిఫ్ట్ అని చెబుతూ రష్మిక విజయ్ చేతిరాతతో ఉన్న ఒక లెటర్ ని తమ బంధుమిత్రులకు ఇచ్చినట్లు సమాచారం. ఇక ఆ పెళ్లి తర్వాత రష్మిక విజయ్ నెల రోజుల పాటు సినిమాలకి బ్రేక్ తీసుకొని షూటింగ్స్ ప్రమోషన్స్ కి దూరంగా ఉంటూ మాల్దీవ్స్ కి హనీమూన్ కి వెళ్తున్నట్లు వార్తలు మీడియాలో హల్చల్ అవుతున్నాయి. అసలు విజయ్ రష్మిక సీక్రెట్ గా పెళ్లి చేసుకోవడానికి గల కారణాలేంటి, రష్మిక విజయ్ దేవరకొండకి ఇస్తున్న కట్నం ఎంత, వీరి పెళ్లికి వెళ్తున్న ఆ సీక్రెట్ సెలబ్రిటీలు ఎవరు, విజయ్ దేవరకొండ నెక్స్ట్ మెగాస్టార్ చిరంజీవి అని చెప్పిన సెలబ్రిటీ ఎవరు అని నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. బెల్లం టీ బెల్లం టీ బెల్లం టీ ఇప్పుడు ఎక్కడ చూసినా బెల్లం టీనే, కానీ దాన్ని వెతుక్కుంటూ వెళ్లి తాగే సమయం ఓపిక లేదనుకుంటే ఇది మీకోసమే. ఇప్పుడు మన బేబర్ టీ బెల్లం టీని మీ ఇంటికే పంపిస్తుంది. బెల్లం టీ మన శరీరంలోని డైజెస్టివ్ ఎంజైమ్స్ ని ప్రేరేపించి ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. బెల్లంలో ఉన్న ఐరన్ మరియు మినరల్స్ రక్తంలోని హెమోగ్లోబిన్ స్థాయిని మెరుగుపరిచి అలసటని తగ్గిస్తుంది. మీ టీ అనుభూతిని మరింత రెట్టింపు చేయడానికి 2 మట్కా కప్స్ ని కూడా ఫ్రీగా ఇస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళితే టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు అందరి మైండ్లని కలిచివేస్తూ పెద్ద పజిల్ గా మారిన ఇష్యూ ఏదైనా ఉంది అంటే అది విజయ్ దేవరకొండ రష్మిక మందాన పెళ్లి టాపికే. వీరిద్దరూ తమ రిలేషన్ ని పెళ్లి వరకు సీక్రెట్ గా ఉంచడమే ఇందుకు కారణం. గత కొన్నేళ్లుగా విజయ్ దేవరకొండ రష్మిక మందాన సీక్రెట్ గా డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నా ఆ వార్తలపై వీరు స్పందించలేదు గాని గతేడాది ఏకంగా ఎంగేజ్మెంట్ జరుపుకున్నట్లు వార్తలు వైరల్ అయినా వీరు మాత్రం అఫీషియల్ గా ఎక్కడా బయట పెట్టలేదు. కానీ విజయ్ రష్మిక డేటింగ్, పార్టీస్, ఫారెన్ ట్రిప్లకి వెళుతూ అందుకు సంబంధించిన ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వీరు పోస్ట్ చేసిన ఫోటోల బ్యాక్గ్రౌండ్స్ ఒకేలా ఉండడంతో ఈ రూమర్స్ కి మరింత బలం చేకూరింది. అంతేకాకుండా పలుమార్లు ముంబై ఎయిర్పోర్ట్ లో, రెస్టారెంట్ లో క్లోజ్ గా ఉన్నట్లు మీడియా కెమెరాలకి చిక్కినా కూడా తమ బంధాన్ని రివీల్ చేయకుండా మేము జస్ట్ ఫ్రెండ్స్ అని చెబుతూ మాట దాటేసేవారు. ఇక ఈ దశలో అక్టోబర్ లో ఈ జంట సీక్రెట్ గా నిశ్చితార్థం చేసుకోవడం, ఈ విషయాన్ని అల్లు అరవింద్ గారు ది గర్ల్ ఫ్రెండ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ స్టేజ్ పై ఇండైరెక్ట్ గా చెప్పిన వీరిద్దరూ సైలెంట్ గా సైగలు చేసుకుంటూ ఉన్నారే తప్ప తమ రిలేషన్ ని అఫీషియల్ చేయలేదు. ఇదిలా ఉంటే తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని విజయ్ దేవరకొండ వెళ్లి కలవడం, అలా అతనితో దిగిన ఫోటో కొద్దిసేపటికే వైరల్ గా మారింది. ఇక ఈ ఫోటో వైరల్ అవుతున్నప్పుడే విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లికి సంబంధించిన ఒక పెళ్లి పత్రిక సోషల్ మీడియాలో దర్శనమివ్వడంతో విజయ్ దేవరకొండ తన పెళ్లికి ఇన్వైట్ చేయడానికి మొట్టమొదటిగా రేవంత్ రెడ్డికే ఇన్విటేషన్ ఇచ్చాడని, వీరి పెళ్లి లేఖని అందుకున్న మొదటి సెలబ్రిటీ రేవంత్ రెడ్డి అనే వార్తలు వినిపిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే ఫిబ్రవరి 26న ఉదయపూర్ లో పెళ్లి జరగడం ఖాయమని, ఇందుకు ఇరు కుటుంబ సభ్యులు ఫిబ్రవరి 20న ఉదయపూర్ కి చేరుకొని 22న హల్దీ, 23న మెహందీ, 24న సంగీత్, 26న పెళ్లి చేసుకుని ఒకటవబోతున్నట్లు తెలుస్తుంది. ఇక వీరి పెళ్లికి వెళ్లే అతిథుల జాబితా కూడా నెట్టింట్లో వైరల్ అవుతుంది. అలా మనకున్న సమాచారం ప్రకారం డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ, అల్లు అర్జున్, సుకుమార్, వర్ష బొల్లమ్మ, సల్మాన్ ఖాన్, విక్కీ కౌశల్, కరణ్ జోహర్, కృతి సనన్, రణబీర్ కపూర్, డైరెక్టర్ రాహుల్ వంటి ప్రముఖులు మాత్రమే పెళ్లికి హాజరవుతున్నట్లు తెలుస్తుంది. అయితే మార్చి 4న హైదరాబాద్ లో గ్రాండ్ గా రిసెప్షన్ ని అరేంజ్ చేయగా ఈ సమయంలో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, ధనుష్, నాగార్జున, శేఖర్ కమల అని సౌత్ ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖుల్ని ఇన్వైట్ చేయడం గమనార్హం. అలా వీరి పెళ్లికి గాని రిసెప్షన్ కి గాని మీడియాని అలౌ చేయట్లేదని, పెళ్లికి వచ్చే అతిథుల్ని కూడా తమ మొబైల్ ని పెళ్లి మండపంలోకి తీసుకురాకూడదని, ఒకవేళ తీసుకొచ్చినా అందులో ఫోటోస్ ని, వీడియోస్ ని క్లిక్ చేయకూడదనే కండిషన్ ని విధించడంతో ఈ న్యూస్ బయటికి రాగా టాలీవుడ్ వర్గాలు షాక్ కి గురవుతున్నారు. అసలు తమ రిలేషన్ ని, ఎంగేజ్మెంట్ ని, పెళ్లిని ఇంత సీక్రెట్ గా ఉంచడానికి గల కారణాలేంటి అనే ప్రశ్నలు కూడా
రైజ్ అవుతున్నాయి. నిజానికి రష్మికకి ఇప్పటికే యాక్టర్ డైరెక్టర్ అయిన రక్షిత్ శెట్టితో 9 ఏళ్ల ముందే అంటే 2017లో చాలా గ్రాండ్ గా ఎంగేజ్మెంట్ చేసుకుని తమ రిలేషన్ ని అందరి ముందు అఫీషియల్ చేయగా ఇది విని అప్పట్లో అందరూ షాక్ కి గురైన వీరి జంట చూడముచ్చటగా ఉందని విషెస్ ని తెలియజేశారు. కానీ పెళ్లికి 5 నెలలుందనగా రష్మిక విజయ్ దేవరకొండని కలవడం, అలా వీరిద్దరికి గీతా గోవిందం మూవీ షూటింగ్ సమయంలో ఏర్పడిన సన్నిహిత్యం కారణంగా రష్మిక రక్షిత్ శెట్టిని పెళ్లి చేసుకోకూడదని డిసైడ్ అయినా కూడా అప్పటికే రక్షిత్ శెట్టితో ఉన్న రిలేషన్ అన్ని చోట్ల హల్చల్ అవ్వగా రష్మిక ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడింది. కానీ ఈమె తల్లిదండ్రులు తమ కూతురు బాధని అర్థం చేసుకొని ఇప్పుడే తనకి పెళ్ళొద్దని కొన్నాళ్ళయ్యాక చూద్దామని రక్షిత్ శెట్టికి నచ్చజెప్పగా అతనికి అనుమానం వచ్చి తనకి తెలిసిన సర్కిల్లో ఎంక్వైరీ చేపించడంతో అప్పటికే రష్మిక విజయ్ దేవరకొండ క్లోజ్ అయ్యారని తెలిసి హార్ట్ బ్రేక్ అయి ఇమీడియట్ గా ఒక ప్రెస్ మీట్ ని పెట్టి తమ రిలేషన్ ని బ్రేక్ చేస్తున్నట్లు అనౌన్స్ చేయడంతో రష్మిక నెటిజన్ల నుండి చాలా విమర్శల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక అలా ఈమె కొన్ని ఇంటర్వ్యూస్ లో చెప్పినట్లు కనుదృష్టి అనేది చాలా ఉంటుందని, తాను దాన్ని నమ్ముతుందని, మన పర్సనల్ విషయాల్ని జనాల ముందు పెట్టి కొంతమంది చెడు దృష్టిలో పడడం కంటే సీక్రెట్ గా ఉంచడమే బెటర్ అని, దీంతో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని చెప్పుకొచ్చింది. ఇక ఈ కోవలోనే సమంత నాగ చైతన్య తమ రిలేషన్ ని అఫీషియల్ చేసినప్పటి నుండి ఎంగేజ్మెంట్, పెళ్లి, రిసెప్షన్ అని అన్నింటినీ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుని వాటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా వాటిని చూసిన చాలా మంది వీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉన్నారని, వీరిద్దరూ ఇలాగే కలకాలం ఉండాలని విషెస్ ని తెలియజేశారు. అలా వీరిద్దరూ చట్టాపట్టాలేసుకుంటూ టీవీ షోస్, పార్టీస్, ఫంక్షన్స్ అని ఇద్దరూ కలిసి తిరుగుతున్న సమయంలో ఉన్నట్టుండి సమంత విడాకులు తీసుకున్నట్లు అనౌన్స్ చేయడంతో అందరూ షాక్ కి గురయ్యారు. ఇక ఇది చూసిన చాలా మంది వీరిద్దరికి కనుదృష్టి తగిలిందని, అందుకే ఎక్కువగా మీడియాలో ఎక్స్పోజ్ అవ్వకూడదనే వార్తలు రాగా ఈ విషయాన్ని కూడా రష్మిక సీరియస్ గా ఫాలో అవుతున్నట్లు తెలుస్తుంది. దీని కారణంగానే ఈమె విజయ్ తో రిలేషన్ ని అనౌన్స్ చేయకుండా 8 ఏళ్లు ఈ విషయాన్ని సీక్రెట్ గా దాచి ఫిబ్రవరి 26న పెళ్లి చేసుకుని వీరిద్దరూ ఒకటవబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ కారణంతోనే పెళ్లికి వచ్చే గెస్ట్లకి కూడా ఫోటోస్ లీక్ చేయకూడదనే కండిషన్ పెట్టినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే రష్మిక గీతా గోవిందం కి ముందు 5 నుండి 10 లక్షల రెమ్యూనరేషన్ తీసుకోగా గీతా గోవిందం మూవీ హిట్ తర్వాత 25 లక్షల రెమ్యూనరేషన్ తీసుకుంటూ బిజీగా ఉన్నప్పుడే పుష్ప మూవీతో పాన్ ఇండియా లెవెల్లో తన మార్కెట్ పెరగడంతో ఇప్పుడు ఒక్కో మూవీకి గాను 2 నుండి 4 కోట్లు తీసుకుంటూ ఒక అడ్వర్టైజ్మెంట్ కి గాను ₹1 కోటి చార్జ్ చేస్తుందని చెప్పొచ్చు. అలా ఇప్పటికే 15 బ్రాండ్స్ కి అంబాసిడర్ గా వ్యవహరించగా తనకి వచ్చిన డబ్బులతో సొంతూరులో 100 ఎకరాల కాఫీ ఎస్టేట్ తో పాటు 5 కోట్లు పెట్టి ఒక ఇల్లుని కట్టించి బెంగళూరులో 3 కోట్ల అపార్ట్మెంట్ ని, ముంబైలో అహుజా టవర్ లో 2 కోట్లు పెట్టి ఒక అపార్ట్మెంట్ ని కొనుక్కోగా గోవాలో 15 కోట్లతో ఒక హౌస్ ని, హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో 10 కోట్లు పెట్టి డూప్లెక్స్ హౌస్ ని కొనుక్కొని ఇప్పుడు అదే ఇంట్లో రష్మిక విజయ్ 8 ఏళ్ల నుండి సహజీవనం చేస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా 1,50 లక్షలు పెట్టి రేంజ్ రోవర్ కార్ ని, 50 లక్షల విలువ గల ఆడి Q3, 60 లక్షల విలువ గల మెర్సిడీస్ బెంజ్ C క్లాస్ తో పాటు టయోటా ఇన్నోవా అని 10కి పైగా కార్లని కొనుక్కోవడం గమనార్హం. అలా ఈమె 25కి పైగా సినిమాల్లో యాక్ట్ చేస్తూ ఇప్పుడు 150 కోట్ల నెట్వర్త్ ని కలిగి ఉండడం విశేషం. ఇక ఈ పెళ్లి తర్వాత ఎలాగో రష్మిక సంపాదన విజయ్ దేవరకొండకే సొంతం కాబట్టి రష్మిక పెళ్లి తర్వాత విజయ్ దేవరకొండకి 150 కోట్ల కట్నం ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ 500 రూపాయలతో జూనియర్ ఆర్టిస్ట్ గా తన కెరియర్ ని స్టార్ట్ చేసి ఇప్పటి వరకు 24 సినిమాల్లో నటిస్తూ ఒక్కో మూవీకి గాను 15 నుండి 20 కోట్లు ఛార్జ్ చేస్తూ ఒక అడ్వర్టైజ్మెంట్ కి గాను 5 కోట్లు ఛార్జ్ చేయగా తన క్లోతింగ్ బ్రాండ్, కాఫీ షాప్, రియల్ ఎస్టేట్ అని 200 కోట్ల ఆస్తిని కలిగి ఉండడం గమనార్హం. ఇక ఆ పెళ్లి తర్వాత కూడా రష్మిక తన సినీ కెరియర్ ని కంటిన్యూ చేస్తూ మరో 4 సంవత్సరాలు బిజీగా ఉంటూ ఆ తర్వాతే ఫ్యామిలీ లైఫ్ కి ఇంపార్టెన్స్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే వీరిద్దరూ గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ తర్వాత ఎక్కడా కలిసి యాక్ట్ చేయలేదు గానీ పెళ్లి తర్వాత వీరిద్దరూ కలిసి రణబలి అనే మూవీతో 3వసారి కలిసి యాక్ట్ చేయబోతుండడంతో వీరి ఫ్యాన్స్ ఆ మూవీపై చాలా ఆశల్ని పెట్టుకున్నారు. ఇక ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సందర్భంగా యాంకర్ రవి విజయ్ దేవరకొండపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హల్చల్ అవుతున్నాయి. అలా తను ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ విజయ్ దేవరకొండ ఈజ్ మై బంగారు దేవరకొండ, అతని కోసం నేను ప్రతిసారి దేవుణ్ణి ప్రార్థిస్తుంటాను. తను మరిన్ని విజయాల్ని అందుకొని అంచెలంచెలుగా ఎదిగి చిరంజీవిలాగే మెగాస్టార్ స్థాయికి చేరాలని, సూపర్ స్టార్ అవ్వాలని అతనికి ఆ కెపాసిటీ ఉందని, విజయ్ మంచి అందగాడని, ఫిట్నెస్, గ్రేట్ బాడీ లాంగ్వేజ్, మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయని, టైం కలిసి వస్తే అతను టాలీవుడ్ లో మరో మెగాస్టార్ అవుతాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని యాంకర్ రవి చెప్పడంతో ఇతని వ్యాఖ్యలు ఇప్పుడు అన్ని చోట్ల హల్చల్ అవుతున్నాయి. మీరు యాంకర్ రవి వ్యాఖ్యలపై ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, సమయం, నమ్మకం, గౌరవం చెట్టుపై వాలిన పక్షుల్లాంటివి, ఒక్కసారి ఎగిరిపోతే మళ్ళీ ఎప్పటికీ తిరిగి రావు. ఇది ఫోక్స్ విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లిలోని కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్.